తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు, అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భారీ అవినీతిపరుడని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కడియం ఇంటికి పిలిచి చర్చలు జరుపుతున్నారంటున్న కొండా మురళితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇవాళ వరంగల్లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయన మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి మీ ఆవేదన? ఈరోజు తెలుగుదేశం నుంచి వచ్చిండ్రు. నన్ను అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను పిలిచి పార్టీలకు వచ్చినప్పుడు 2 టికెట్ ఇస్తా అన్నారు, మరి ఇవ్వలేదు. పార్టీ పద్ధతి ఉందన్న పార్టీకి సెంట్రల్ కమిటీ వద్దు అన్నారు. సెంట్రల్లో ఒకరికి ఒక కుటుంబానికి ఒకటి అన్నారు. మేము కొండా సురేఖ 45 ఏళ్ళ బట్టి ఎమ్మెల్యే ఉంది, మంత్రిగా ఉంది, ఈరోజు ఎంపీగా కూడా పోటీ చేసింది. అప్పుడు 3,90,000 ఓట్లను అప్పుడు టీఆర్ఎస్తో మనం 70,000 గుంజుకొచ్చినాం. ఎంపీలో కూడా జనబలం ఉన్నది. జనబలం లేని ఏదో పార్టీ నుంచి రాగానే వారం రోజులలో వాళ్ళ టికెట్ ఎంతవరకు సమంజసం. ఈరోజు కూడా అడుగుతున్నా నేను 35 ఏళ్ళ బట్టికి ఇదే ఇంట్లో ఉంటాను. ఇలా అయితే ఏమైనా కామెంట్ చేషన్లో సోకాళ్ళు లెక్చరరు ఆయన తెలుగుదేశంలో మరి ఇరిగని శాఖను ఉన్నాడు. ఆ తర్వాత పాపం కేటీఆర్తోనే కేసీఆర్ మాయమాటలు చెప్పి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పొందలగలిపి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. మన జీవితం అంతా మోసమే. ఇలా వాడంతా పెద్దలు కట్టిండు. ఎక్కడి నుంచి బాగా తాపి బట్టి కట్టిండా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలు? ఏ కాంట్రాక్టర్ ఇచ్చిండు? అదే నేను చెప్తాను. కేసీఆర్ ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండా, లేకపోతే ఈయన ధన్మని బయటకు వచ్చిండా, నేను దొర ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకే వస్తలేవు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయనకు వచ్చినాయి. ఆయన సంధానం ఆయన ఉండాలి. ఓ గ్రూపులు కట్టి రాత్రిపూట బీఆర్ఎస్ నాయకులను కొందరిని ఇళ్లలో పిలుచుకొని పార్టీలు ఇచ్చుకుంటా. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కువ అండి. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నేను బతుకుతున్నా. నన్ను చంపాలి అనుకున్న వాళ్ళు దాని మీద 1 నిమిషం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. నేను ఆ రిపోర్ట్లు నాకు ఉంటాయి. మన పార్టీ నుంచి వచ్చిండు బసవ సారాయ, పార్టీ నుంచి వచ్చిండు కడియం శ్రీహరి వచ్చిండు, ఇలా చాలామంది టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. కొండమూరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినవాడే. కానీ ఇండియాలో ఎక్కడ యునానిమస్ గెలవలేవాడు. చట్టసభకు పెద్ద పెద్ద రౌడీలో గుండాలో ఎవడు గెలవలే. జనబలంతోనే నేను గెలిచిన. ఎవరేరే నామినేషన్ నేనే రాజీనామా చేసి మన పార్టీలకు వచ్చింది. ఇక మరి అంత ఇజ్జత్ లేకపోతే మన బీసీలకు, మన హరిజన బిడ్డలకు ఇక మరి రెడ్డోళ్ళు రాజ్యమేరా? రెడ్డోళ్ళు మన ఆత్మగౌరవం ఎటుపోతుంది? ఏమైనా చెప్పుడు మాటలు చెప్పుడేనా? వాళ్ళను జోకుడేనా పొద్దున పోయి? ఇది ఇష్టం లేకనే ఈరోజు మాట్లాడవలసి వచ్చింది. అపాయింట్మెంట్లు ఇయ్యి అన్నప్పుడు ఇస్తలేరు. మీరు పోలీస్ అధికారిని పెట్టుకున్నారు, ఓ కానిస్టేబుల్, ఆయన ఎస్ఐ నాకైతే తెలియదు, జైపాల్ రెడ్డి. మరి వాళ్ళందరూ కూడా మీకు మిస్గైడ్ చేస్తుంటారు. దయచేసి నేను ఒకసారి రెక్టిఫై చేసుకో అని చెప్పాను అంతే మీటింగ్లో తప్ప. నేను రేవంత్ అంటే బాగా ఇష్టం, నాకు రాహుల్ గాంధీ అంటే బాగా ఇష్టం, ఇలా సోనియా గాంధీ గారు అంటే బాగా ఇష్టం. వాళ్ళని గౌరవిస్తా, ఇంకా రేవంత్ అని ఇంకా ఎక్కువ గౌరవిస్తా. పార్టీలో కొన్ని మార్పులు, ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన సూచన చేస్తూ ఉన్నారు. విడజల్లి జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.